సో గైస్, వాండావిజన్ ఎపిసోడ్స్ యొక్క ఆల్ రివ్యూస్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ మన ఛానల్లో ఉన్నాయి. అయితే ఇవాళ మనం ఇప్పుడు 4th ఎపిసోడ్ యొక్క స్టోరీ ఎక్స్ప్లెనేషన్ గురించి చూద్దాం. ఓల్డ్ ఎపిసోడ్స్ యొక్క ఎక్స్ప్లెయిన్ వీడియో మీరు మిస్ అయినట్టయితే మాత్రం మన ఛానల్లోని ఈ వాండావిజన్ పేరుతోటి ప్లేలిస్ట్ కూడా ఉంది. అందులో అన్ని వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. అయితే ఇవాళ వీడియోలో మనం ఎపిసోడ్ 4 గురించి చూద్దాం. ఎపిసోడ్ 4ని చూసిన తర్వాత చాలా మందికి డౌట్స్ వస్తాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీ అవ్వచ్చు. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. సో గైస్, ప్రీవియస్ ఎపిసోడ్ లో అయితే మాత్రం వాండా మోనికా ర్యాంబోని పాకెట్ డైమెన్షన్ నుండి విసిరేస్తుంది. అంటే వాండా తోటి తన బ్రదర్ అండ్ అల్ట్రాన్ నేమ్ ని చెప్పగానే వాండాకి డౌట్ వచ్చి మోనికా ర్యాంబోని మెయిన్ రియాలిటీకి పంపిస్తుంది. అప్పుడే స్వాట్ డిపార్ట్మెంట్ ఆమెని తీసుకుంటారు. అయితే మనకి ఆమె ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. అంటే కరెక్ట్ గా హల్క్ రీస్నాప్ చేసిన తర్వాత అందరూ మళ్ళీ ఎలా తిరిగి వచ్చారు అనే సీన్ నుండి మొదలవుతుంది. సో బ్లిప్ నుండి మోనికా ర్యాంబో లేవగానే వాళ్ళ మదర్ హాస్పిటల్లో చనిపోయిందని తెలుసుకుంటుంది. అయితే ఆ హాస్పిటల్లో చాలా మంది హల్క్ రీస్నాప్ వల్ల బ్లిప్ నుండి బయటకు రావడానికి కూడా మనకి ఈ సీన్ లో చూపిస్తారు. మోనికా ర్యాంబోని టీనేజర్ ఏజ్ లో మనకి కెప్టెన్ మార్వెల్ ఫిలిం లో చూపిస్తారు. ఆ టైంలోని మ్యారియా ర్యాంబో వాళ్ళ మదర్ క్యారెక్టర్ ని కూడా చూపిస్తారు. అయితే మ్యారియా ప్రెసెంట్ టైంలోని చనిపోయిందని ఈ ఎపిసోడ్ లో కన్ఫర్మ్ చేశారు. దాంతోపాటు మ్యారియా ర్యాంబో స్వాట్ డిపార్ట్మెంట్ కోసం చాలా కష్టపడినట్టు కూడా ఈ ఎపిసోడ్ లో మనకి రివీల్ చేశారు. అయితే ప్రెసెంట్ టైమ్ లైన్ అంతా కూడా ఎండ్ గేమ్ తర్వాత అంటే 2023 MCU ప్రెసెంట్ టైమ్ లైన్ లోని రన్ అవుతుంది. మీరు చూసినట్టయితే ఫేర్ ఫ్రమ్ హోమ్ లోని చాలా మంది బ్లిప్ అయి రిటర్న్ రావడం సీన్ మనకి చూపిస్తారు. ఎగ్జాక్ట్ గా ఈ టైమ్ లైన్ కూడా ఆ స్టార్టింగ్ సీన్ దే. సో ఇది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ టైమ్ లైన్, ప్రెసెంట్ టైమ్ లైన్ అని కాదు, మోనికాకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ టైమ్ లైన్. అంటే ఫేర్ ఫ్రమ్ హోమ్ యొక్క స్టార్టింగ్ సీన్ యొక్క టైమ్ లైన్ మనకి ఇప్పుడు రన్ అవుతున్నట్టు ఈ స్టార్టింగ్ సీన్ లో చూపించారు. థానోస్ స్నాప్ వల్ల వాళ్ళ మదర్ మ్యారియా ర్యాంబోకి ఏమీ కాలేదు, మోనికా ర్యాంబో మాత్రం డిసిపియర్ అయింది. అయితే ఆమె ఇప్పుడు హల్క్ రీస్నాప్ వల్ల తిరిగి వచ్చే టైంకి మాత్రం వాళ్ళ మదర్ ఆల్రెడీ చనిపోయింది క్యాన్సర్ తో అని చెప్పి డాక్టర్స్ ఈ సీన్ లో కన్ఫర్మ్ చేశారు. సో ఆ తర్వాత మోనికా మళ్ళీ తిరిగి స్వాట్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ క్వార్టర్స్ కి వెళ్తుంది. యాక్చువల్లీ ఈ స్వాట్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఓల్డ్ షీల్డ్ డిపార్ట్మెంట్ లాంటిదే. నిక్ ఫ్యూరీ షీల్డ్ డిపార్ట్మెంట్ కి మెయిన్ ఏజెంట్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు అతను ఎర్త్ మీద లేడు. హైడ్రా ఆల్రెడీ డిస్ట్రాయ్ అయిపోయింది. స్క్రల్స్ తో కలిసి నిక్ ఫ్యూరీ కొత్త డిపార్ట్మెంట్ పెడుతున్నాడు. అయితే భూమి మీద ఈ కొత్త డిపార్ట్మెంట్ పేరే స్వాట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఎంసీలోనే రన్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ ఏజెంట్ స్వాట్ డిపార్ట్మెంట్ పెట్టడానికి మీ మదర్ మ్యారియా ర్యాంబో చాలా కష్టపడింది అని చెప్పారు. సో యాక్చువల్లీ అది ఎలా జరిగింది అనేది మాత్రం మనకి ఎంసీయూలో ఎంతవరకు చూపించలేదు. అయితే మోనికా నువ్వు తిరిగి వస్తావని చెప్పి మీ మదర్ మ్యారియా ర్యాంబో ఆల్రెడీ చెప్పిందని కూడా ఆ ఏజెంట్ అన్నారు. సో థానోస్ స్నాప్ తర్వాత కెప్టెన్ మార్వెల్ ఎలానో మ్యారియా ర్యాంబో ఫ్రెండ్ కాబట్టి తను వచ్చి మొత్తం కూడా మళ్ళీ మారుస్తుందని మ్యారియా ర్యాంబో నమ్మింది. అయితే ప్రెసెంట్ మోనికా ర్యాంబోకి ఒక కొత్త మిషన్ ని కూడా అప్పగిస్తారు. ఆ మిషన్ ఏంటంటే న్యూ జెర్సీలోని వెస్ట్ వ్యూ టౌన్ దగ్గర. ఈ వెస్ట్ వ్యూ టౌన్ ఎర్త్ నుండి సడన్ గా డిసిపియర్ అయినట్టు అయిపోయింది. ఎలా అంటే ఈ టౌన్ లోకి ఎవరూ కూడా వెళ్ళలేకపోవడం, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మాయమైపోయి తిరిగి రాలేకపోవడం. అయితే ఈ వెస్ట్ వ్యూ లో ఉన్న వాళ్ళకి అదర్ టౌన్స్ లో రిలేటివ్స్ గట్టా ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ వెస్ట్ వ్యూ లో డిసిపియర్ అయిన వాళ్ళ గురించి మర్చిపోయినట్టు, అసలు ఈ వెస్ట్ వ్యూ లో ఉన్న పీపుల్స్ యొక్క ఐడెంటిటీస్ రియాలిటీలో లేనట్టు అంతా కూడా మొత్తం మాయమైపోయింది. అంటే వాళ్ళ గురించి గవర్నమెంట్ దగ్గర ఐడెంటిటీస్ ఉంటాయి కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ పక్క టౌన్లో ఉన్న వాళ్ళకి కానీ అందరూ కూడా వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మర్చిపోయేలాగా మొత్తం కూడా మాయమైపోయింది. అసలు ఏం జరిగిందనే పనిలోనే ఈ స్వాట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మిషన్ ని తీసుకుంటారు. సో మోనికా ర్యాంబో ఈ పాకెట్ డైమెన్షన్ కి సంబంధించిన ఎనర్జీ షీల్డ్ ని చూస్తుంది. సో ఆమె కూడా అందులో డిసేపియర్ అయిపోయి ఈ వెస్ట్ వ్యూ టౌన్ లోకి వెళ్ళిపోతుంది. పక్కనే సిబిఐ ఏజెంట్ జేమ్స్ ఉంటాడు కానీ దీని గురించి అతనికి అసలే అర్థం కాదు. అయితే 24 అవర్స్ తర్వాత అక్కడికి జేన్ ఫాస్టర్ యొక్క సిస్టర్ డార్సీ వస్తుంది. చాలా మంది కెమికల్ ఇంజనీర్స్, జియాలజిస్ట్ ఇలా చాలా మంది హెల్ప్ తీసుకుందామని అనుకుంటారు స్వాట్ డిపార్ట్మెంట్. అందువల్ల డార్సీని కూడా పిలుస్తారు. స్వాట్ డిపార్ట్మెంట్ వెస్ట్ వ్యూ టౌన్ బయట ఒక చిన్న క్యాంప్ లాంటి సెంటర్ ని పెడతారు. లోపల ఉన్న వాళ్ళ ఐడెంటిటీస్ తెలిసినా, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ తెలిసినా వాళ్ళని అసలు కాంటాక్ట్ అవ్వలేకపోతారు. అసలు వాళ్ళు ఈ ఎగ్జిస్టెన్స్ లోనే లేనట్టు అంతా కూడా మాయమైపోతుంది. సో స్వాట్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎలా అయినా కనిపెడదామనే పనిలో ఉంటారు. అయితే ఇక్కడ డార్సీ తన దగ్గర ఉన్న డివైస్ తో మాత్రం ఆ రియాలిటీ లోపల ఉన్న ఫ్రీక్వెన్సీ రేడియేషన్ సిగ్నల్స్ ని తీసుకుంటుంది. అదే CMBR, కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్. సో ఆ సిగ్నల్స్ ని తీసుకుని ఆమె దగ్గర ఉన్న ఓల్డ్ డివైస్ లో పెట్టి ఆమె చూస్తుంది. అయితే అది అంత క్లారిటీగా వినబడినప్పటికీ మాత్రం లోపల ఏం జరుగుతుందో కొంత అయితే మాత్రం ఇక్కడ డార్సీ చూడగలుగుతుంది. అంటే ఈ డిసేపియర్ అయిన వెస్ట్ వ్యూ లోని ఏం జరుగుతుంది అనేది ఈమె ఈ డివైస్ ద్వారా, ఈ సిగ్నల్స్ ద్వారా క్యాచ్ చేద్దామని అనుకుంటుంది. అందువల్లనే ఒక టీవీని కూడా వాళ్ళకి అడుగుతుంది. అయితే ఆ మోనికా ర్యాంబో కూడా ఆ టౌన్ లోకి డిసేపియర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ కొంతమంది స్వాట్ ఏజెంట్స్ అయితే మాత్రం టనల్ నుండి ఒక అతన్ని ఆ లోపలికి పంపిస్తున్నారు. అంటే అవుట్ సైడర్స్ కూడా ఆ రియాలిటీలోకి వెళ్లి దేనైనా చూసి లేకపోతే దాని నుండి మనకి కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయొచ్చా అని అనుకుంటారు. అయితే అతను వెళ్తున్న టైంలో అయితే మాత్రం అతని బ్యాక్ వైర్ అంతా కూడా కట్ అయిపోతుంది సడన్ గా.
సో ఇతనే మనకి వాండా విజన్ ఎపిసోడ్ 2లోని బీ కీపర్ లా కనిపించాడు. అయితే ఇక్కడ స్వాడ్ సెంటర్ లో సడన్ గా వాయిస్ వినిపిస్తుంది. 1950s టైమ్ లైన్ లోని వాండా అండ్ విజన్ ఉన్నట్టు, దాంతోపాటు వాళ్ళిద్దరు కూడా ఒక సిట్కామ్స్ లో యాక్ట్ చేస్తున్నట్టయితే మాత్రం ఈ రేడియేషన్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ నుండి డార్సీ తీసుకుని టీవీ ద్వారా కనెక్ట్ చేసి చూస్తుంది. అయితే ఇది మనం ఎపిసోడ్ 1 లోని చూసాం. వాండా విజన్ ఎపిసోడ్ 1 లో వాళ్ళిద్దరు కూడా ఒక 1950s టైమ్ లైన్ లోని వెస్ట్ వ్యూ టౌన్ లోని సిట్కామ్ టైప్ లోని ఇద్దరు కూడా ఆ రియాలిటీలో ఉన్నప్పుడు ప్రెసెంట్ రియాలిటీ ఎలా ఉందో మనకి ఎగ్జాక్ట్ గా ఈ ఎపిసోడ్ లో చూపిస్తున్నారు. సో స్వాట్ టీమ్ నుండి అయితే మాత్రం డార్సీ ఈ ఎపిసోడ్స్ అన్ని కూడా చూస్తూ ఆ ఎపిసోడ్స్ లోని అదర్ క్యారెక్టర్స్ యొక్క రియల్ ఐడెంటిటీస్ ని కనిపెడుతూ ఉంటుంది. వెస్ట్ వ్యూ టౌన్ డిసైపీర్ అయిపోయింది. అయితే వాండా విజన్ వేరే రియాలిటీలోనే ఉన్నారు. కానీ సిట్కామ్ ఎందుకు ప్లే అవుతుంది, వాళ్ళిద్దరూ అందులో యాక్ట్ చేస్తున్నట్టు ఆ లాఫింగ్ ట్రాక్ ఎందుకు వస్తుంది అనే డౌట్ స్వాడ్ కి అండ్ నార్మల్ ఆడియన్స్ కి కూడా ఉంటుంది. అదంతా కూడా వాండా పాకెట్ డైమెన్షన్ లో క్రియేట్ చేసుకున్న సిట్కామ్ రియాలిటీ. అయితే ఈ సిట్కామ్ రియాలిటీలోని మోనికా ర్యాంబో కూడా తన గతాన్ని మర్చిపోయి తను కూడా ఒక నార్మల్ పీపుల్ లాగా ఆ రియాలిటీలోని గడిపిస్తున్నట్టు వీళ్ళు ఈ ఎపిసోడ్ లోని చూస్తారు. ఆ వెస్ట్ వ్యూ డిసిపి రియాలిటీలోకి మోనికా హెలికాప్టర్ టాయ్స్ ని పంపిస్తుంది. అయితే అవంతా కూడా ఈ సిట్కామ్ లోని కలర్ఫుల్ గా రికార్డ్ అయినట్టు మాత్రం స్వాట్ అబ్జర్వ్ చేస్తారు. అసలు ఇంతకీ అక్కడ బ్లాక్ అండ్ వైట్ సిట్కామ్ రియాలిటీ లాగా ఎలా మారుతుంది, దాంతోపాటు అక్కడ ఉన్న పీపుల్స్ రియల్ లైఫ్ ని మర్చిపోయి నార్మల్ గా అదే ఒక రియాలిటీ అన్నట్టు ఎలా బ్రతుకుతున్నారు అనే డౌట్ అయితే మాత్రం ఈ స్వాట్ డిపార్ట్మెంట్ కి వస్తుంది. కానీ ఈ సిట్కామ్ చూస్తున్న డార్సీకి స్వాట్ డిపార్ట్మెంట్ కి దానికి సంబంధించిన ఆన్సర్ ఉండదు. అయితే వీళ్ళు లోపల ఉన్న రేడియస్ ద్వారా వాండాని కాంటాక్ట్ అవుదామని ఈ సీన్ లో అనుకుంటారు. అలానే బీ కీపర్ కూడా టనల్ నుండి టౌన్ లోకి వెళ్తాడు. కానీ సడన్ గా సిట్కామ్ లోని ఆ సీన్ అంతా కూడా రిమూవ్ అయిపోయి ఎడిట్ అయిపోయేలాగా మనం ఆల్రెడీ ఎపిసోడ్ 1 లో చూసాము. అదే విధమైన కన్ఫ్యూజన్ డార్సీకి అండ్ ఈ ఏజెంట్ కి వస్తుంది. యాక్చువల్లీ అతను రేడియో ద్వారా వాండా తోటి మాట్లాడాడు. అది ఎపిసోడ్ 2 లో కూడా మనం చూసాం. కానీ వాండా దాన్ని ఎడిట్ చేసేస్తుంది. సో అందువల్లనే వీళ్ళు దాన్ని కనిపెట్టలేకపోతారు. అయితే ఈ ఎపిసోడ్ లోని అదే లాస్ట్ కి వచ్చిన ఎపిసోడ్ లోని 1970s కి సంబంధించిన టైం లైన్ తోటి కలర్ఫుల్ గా సిట్కామ్ మారుతుంది. అయితే ఈ సీన్ లోని మోనికా అల్ట్రాన్ అండ్ వాండా బ్రదర్ ని మెన్షన్ చేస్తుంది. అయితే ఇంతవరకు ఈ సిట్కామ్ లోని ప్రెసెంట్ రియాలిటీకి సంబంధించిన ఎలాంటి మెన్షన్స్ గానీ ఎలాంటి హింట్స్ గానీ లేవు. కానీ ఈ సీన్ లో అలాంటి హింట్స్ కనిపించాయి. వీళ్ళు దాన్ని గమనిస్తున్న టైంలో సడన్ గా ఈ సీన్ అంతా కూడా ఎడిట్ అయిపోయి మళ్ళీ నార్మల్ గా రన్ అయినట్టు మనకి ఈ ఎపిసోడ్ లో చూపిస్తారు. తర్వాత ఏమైంది అనేది మాత్రం మనకి క్లియర్ గా వీళ్ళిద్దరికి అర్థం కాదు. అదే డార్సీకి అండ్ ఈ జేమ్స్ ఏజెంట్ కి. అయితే ఆ సీన్ కి కంటిన్యూషన్ మనకి ఇక్కడ చూపిస్తారు. వాండా తన పవర్స్ ని యూజ్ చేసి మోనికాని ఆ పాకెట్ డైమెన్షన్ రియాలిటీ నుండి మెయిన్ రియాలిటీకి పంపిస్తుంది. అవుట్ సైడ్ నుండి ఆమె అనుకోకుండా ఈ రియాలిటీకి వచ్చిందని వాండా కనిపెట్టిస్తుంది. కాబట్టి సడన్ గా వాండా వెనక్కి తిరిగి చూడగానే విజన్ మైండ్ స్టోన్ లేకుండా డెడ్ బాడీని మనకి చూపిస్తారు. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది ఏంటంటే విజన్ డెడ్ బాడీ తోటే వాండా ఈ పవర్స్ ని యూజ్ చేసి అంతా కూడా ఒక రియాలిటీలోని ఫిక్స్ చేసి మార్చుకుంటుంది. అయితే సడన్ గా ఆమె విజన్ చనిపోయింది మర్చిపోవడానికి ట్రై చేయగానే విజన్ నార్మల్ గా మళ్ళీ మనకి కనిపిస్తాడు. సో విజన్ డెడ్ బాడీ తోటే వాండా కాపురం చేస్తుంది. తన పవర్స్ తోటి విజన్ ని బ్రతికించినట్టు ఈ పాకెట్ డైమెన్షన్ రియాలిటీలోని అంతా మార్చుకుని ఒక కొత్త లైఫ్ ని గడుపుతుంది. బయటకు వచ్చిన మోనికా ఈ టౌన్ డిసిపీర్ అవడానికి మెయిన్ రీజన్ వాండా అని స్వాట్ డిపార్ట్మెంట్ కి చెప్పేస్తుంది. ఈ టౌన్ మొత్తాన్ని ఒక పాకెట్ డైమెన్షన్ లో పెట్టేస్తారు. సో ఈ పాకెట్ డైమెన్షన్ లోని విజన్ కి ప్రాణం ఉన్నట్టు తన పవర్స్ తో కొంతవరకు మ్యాన్పులేట్ చేసైతే మాత్రం అందరినీ ఒక ఇల్యూజనల్ లోని పెట్టేస్తుంది. అదే ఈ వెస్ట్ వ్యూ టౌన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వాండా యొక్క డిల్యూజనల్ పాకెట్ డైమెన్షన్ రియాలిటీలోని ఇరుక్కుని ఉన్నారు. ఇంతకీ వాండాకి ఈ పాకెట్ డైమెన్షన్ ఎక్కడిది? ఆమె దగ్గర నార్మల్ పవర్స్ ఉంటాయి కానీ ఈ పాకెట్ డైమెన్షన్ లో అందరినీ డిల్యూజనల్ కంట్రోల్ చేసి సపరేట్ వరల్డ్ ని క్రియేట్ చేసి ఈ సపరేట్ వరల్డ్ లో విజన్ ని బ్రతికించుకొని తనకంటూ ఒక లైఫ్ ని క్రియేట్ చేసుకుని ఈ రియాలిటీ ఆమె ఎక్కడిది అనే డౌట్ మీ అందరికీ వస్తుంది. ఈ పాకెట్ డైమెన్షన్ రియాలిటీ అనేది కామిక్స్ లోని అగర్తా హార్క్నెస్ అనే క్యారెక్టర్ కి సంబంధించింది. ఈవెన్ ఈ సిరీస్ లో కూడా అగర్తా హార్క్నెస్ యొక్క క్యారెక్టర్ ఉంది. అదే యాగ్నెస్ క్యారెక్టర్. అంటే రియల్ లైఫ్ లో మోనికా ర్యాంబో క్యారెక్టర్ ఈ సిట్కామ్ లో అయితే జెరల్డీన్ గా ఎలా మారిందో ఈ యాగ్నెస్ క్యారెక్టర్ మెయిన్ గా అయితే మాత్రం అగర్తా హార్క్నెస్. కామిక్స్ లో ఈ అగర్తా హార్క్నెస్ దగ్గరే ఆ పాకెట్ డైమెన్షన్ రియాలిటీ ఉంటుంది. ఆ రియాలిటీలోని వాండాని బంధిస్తుంది. సో సేమ్ ఆ టైప్ లోనే లైవ్ యాక్షన్ లో కూడా పెట్టొచ్చు. ఈవెన్ ఈ యాగ్నెస్ కి సంబంధించిన ఇంకొక హింట్ కూడా మనకి ఎపిసోడ్ 4 లో ఇవ్వడం జరిగింది. స్వాట్ డిపార్ట్మెంట్ సిట్కామ్ చూస్తూ ఆ రియాలిటీలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ యొక్క రియల్ లైఫ్ నేమ్ ని వాళ్ళ ఐడెంటిటీని కనిపెడుతున్న టైంలో అయితే మాత్రం ఈ యాగ్నెస్ కి సంబంధించి మాత్రం రియల్ లైఫ్ ఐడెంటిటీ అనేది వాళ్ళకి దొరకదు. సో దాని అర్థం ఆమె రియల్ లైఫ్ లో ఎగ్జిస్ట్ అయ్యలేదు. ఎందుకంటే ఆమె ఈ ఈవిల్ వెర్షన్ అగర్తా హార్క్నెస్ క్యారెక్టర్ కాబట్టి. అయితే ఈ పాకెట్ డైమెన్షన్ లో టైం అంతా కూడా డిఫరెంట్ గా రన్ అవుతుంది. దాంతోపాటు వాండా తన పవర్స్ ని యూజ్ చేసి ఇల్యూజనల్ రియాలిటీని కూడా విజన్ కి సంబంధించి క్రియేట్ చేసి ఒక కొత్త లైఫ్ ని కూడా అతనితో గడుపుదామని ఫిక్స్ అయింది. అందువల్లనే ఈ విజన్ తో కలిసి ఇద్దరు పిల్లల్ని కూడా కంటుంది. ఆ ఇద్దరు పిల్లలు కూడా చాలా స్పీడ్ గా పెరిగిపోతారు. ఎందుకంటే టైం చాలా స్పీడ్ గా ఇందులో రన్ అవుతుంది కాబట్టి. అయితే కామిక్స్ లో అగర్తా హార్క్నెస్ తో పాటు ఈ పాకెట్ డైమెన్షన్ ని మ్యానిపులేట్ చేసే ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే మెఫిస్టో ద డెవిల్, వన్ ఆఫ్ ది మెయిన్ మేజర్ విలన్ ఇన్ మార్వెల్ కామిక్స్. సో ఈ ఎపిసోడ్ ద్వారా మనకి ఈ సిరీస్ లో మెయిన్ విలన్స్ లోని అగర్తా హార్క్నెస్ తో పాటు మెఫిస్టో కూడా ఉండే ఛాన్స్ ఉందని రివీల్ అయింది.
ఎలా అంటే ఏజెంట్ ఇక్కడ కొన్ని డౌట్ పాయింట్స్ ని నోట్ చేస్తున్నాడు. విజన్ ప్రెజెంట్ బ్రతికి ఉన్నాడా లేదా, దాంతోపాటు ఇదంతా కూడా సేమ్ టైం అండ్ స్పేస్ రియాలిటీలోనే కంటిన్యూ అవుతుందా, దాంతోపాటు సిట్ కామ్స్ ఎందుకు, దాంతోపాటు ఈ రియాలిటీ అంతా కూడా హెక్సాగోనల్ షేప్ లో ఎందుకు ఉంది. ఈ హెక్సాగోనల్ షేప్ ని రిప్రజెంట్ చేసేది డెవిల్ క్యారెక్టర్. సో ఆ డెవిల్ మార్వెల్ లో ఉన్నది మెఫిస్టోనే. దాంతోపాటు ఈ పాకెట్ డైమెన్షన్ ని మ్యానిపులేట్ చేసే కామిక్ క్యారెక్టర్ కూడా. దాంతోపాటు మెఫిస్టో ఈ రియాలిటీలోని కనిపించలేదు కదా, అసలు ఎక్కడున్నాడు అనే డౌట్ మీకు రావచ్చు. అగర్తా హార్క్నెస్ అదే ఈ సిట్కామ్ లోని యాగ్నెస్ క్యారెక్టర్ అయితే మాత్రం తన హస్బెండ్ రాల్ఫ్ యొక్క నేమ్ ని మెన్షన్ చేస్తుంది. రాల్ఫ్ ఎక్కువగా బయటికి రాడు, డార్క్ ప్లేసెస్ లో ఉంటాడని చెప్పి మెన్షన్ చేసింది. సో అతని హస్బెండ్ రాల్ఫే ఈ రియాలిటీలోని మెఫిస్టోగా హైడ్ చేసింది యాగ్నెస్. సో అగర్తా హార్క్నెస్ దగ్గర ఉండే ఈ పాకెట్ డైమెన్షన్ వాండా దగ్గరికి ఎలా వెళ్ళిందో తెలియదు కానీ వెస్ట్ వ్యూ టౌన్ మొత్తాన్ని కూడా డిసేపియర్ చేసి ఇందులో ఒక కొత్త రియాలిటీ, చాలా మందిని డిల్యూజనల్ లో పెట్టి ఒక కొత్త లైఫ్ ని తనకంటూ క్రియేట్ చేసుకుంది వాండా. దీనికి తోడు ఆ రియాలిటీని స్పెషల్ గా సిట్కామ్ గా డిజైన్ చేసుకుంది. 1950s సిట్కామ్ నుండి కలర్ఫుల్ 1970s సిట్కామ్, ఎందుకంటే ఈ పాకెట్ డైమెన్షన్ లో టైం అంతా కూడా స్పీడ్ గా రన్ అవుతుందనే విషయం కూడా మీకు తెలుసు. అయితే వాండాకి విజన్ కి పుట్టిన ఈ ట్విన్స్ కూడా చాలా స్పీడ్ గా ఇందులో గ్రో అవుతారు. ఎపిసోడ్ 4 అంతా కూడా మెయిన్ రియాలిటీ కాబట్టి అసలు సిట్కామ్ గా లేకుండా నార్మల్ గా ఉంది. అయితే వాండా అండ్ విజన్ క్రియేట్ చేసుకున్న ఆ రియాలిటీ మాత్రం సిట్కామ్ డిజైనింగ్ లో ఉంది. కానీ చూస్తుంటే తర్వాతి ఎపిసోడ్స్ నుండి అంతా కూడా నార్మల్ అయ్యేలాగే మనకి ప్రోమోస్ లో కనిపిస్తుంది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఏదో విధంగా అలా చేసేసిన నెక్స్ట్ ఎపిసోడ్స్ నుండి అయితే మాత్రం పర్ఫెక్ట్ గా డిజైన్ చేసి ప్రెజెంట్ చేస్తారని అందరికీ అనిపిస్తుంది. ఎందుకంటే మిస్టరీ అంతా కూడా రివీల్ అయ్యి మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చే టైం అయింది కాబట్టి. సో మొత్తానికైతే మీకు ఎపిసోడ్ 4 గురించి, ఈ రియాలిటీ గురించి కొంతవరకు అయితే మాత్రం క్లారిటీ వచ్చింది. తర్వాత డౌట్స్ అన్ని కూడా నెక్స్ట్ ఎపిసోడ్స్ ద్వారా క్లారిఫై అవుతుంది మనందరికీ కూడా. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలియాలంటే, మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అయినట్టయితే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలిసిపోతాయి. కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తోటి మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. Thank you.